హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర బాలల పరిరక్షణ పథకం నందు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, అలాగే ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మీకు ఎంత జీతం ఇస్తారు, ఇలాంటి డీటెయిల్స్తో పాటుగా మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో చాలా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయితే నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్లో వాటి ఇన్ఫర్మేషన్ అనేది మేము ప్రతిరోజు షేర్ చేస్తున్నాము. మీరు ఇంతవరకు వాటిల్లో జాయిన్ కాకపోతే వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా మేము అప్డేట్ చేసేటువంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. మరి తాజా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు చెందినటువంటి సమగ్ర బాలల పరిరక్షణ పథకంలో ఉన్నటువంటి కొన్ని పోస్టుల భర్తీ కోసం ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా శిశు గృహాలు, జువైనల్ జస్టిస్ బోర్డు, అలాగే పోషణ అభియాన్ అనేటువంటి పథకాల్లో జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్. ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళ నుంచి దరఖాస్తులు కోరుతూ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం ఈ ఉద్యోగాల భర్తీ కోసం కర్నూలు జిల్లా శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. తాజాగా రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న జాబ్స్కి జనవరి 28వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ మనం చూసినట్లయితే సోషల్ వర్కర్ కమ్ ఈసీఈ అనే పోస్ట్ అనేది ఒకటి ఉంది. అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్. 18,536 రూపాయల శాలరీ ఉంటుంది. అలాగే చౌకీదార్ పోస్ట్ కూడా ఒకటి ఉంది. ఈ ఉద్యోగాలకి 7,944 శాలరీ ఇస్తారు. ఆయా పోస్టులు అనేవి 3 ఉన్నాయి. 7,944 రూపాయల శాలరీ ఇస్తారు. అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ఒకటి ఉంది. 11,916 రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది. జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది. 18,000 రూపాయల శాలరీ ఉంటుంది. జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాబ్కి 25 నుంచి 40 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. మిగతా అన్ని ఉద్యోగాలకి కూడా 25 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు వికలాంగ అభ్యర్థులకు 5 ఏళ్ళు వయో సడలింపు అనేది వర్తించడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు కర్నూలులో కలెక్టరేట్లో ఉన్నటువంటి జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో అప్లికేషన్ పెట్టాలి. రూమ్ నెంబర్ 122 అని కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతల వివరాలు విషయానికి వచ్చినట్లయితే సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ జాబ్కి బ్యాచిలర్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది సోషల్ వర్కర్లో చేసి ఉండాలి, లేదా పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీ లేదా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన కోర్సులు పూర్తి చేసి ఉండాలి. 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించినటువంటి పరిజ్ఞానం అయితే ఉండాలి. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో ఇలా ఇచ్చారు. ఆయా జాబ్స్కి సంబంధించి ప్రత్యేకంగా క్వాలిఫికేషన్ అవసరం లేదు. 6 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది రిలవెంట్గా ఉన్నట్లయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. చౌకీదార్ జాబ్ అనేది ఒకటి ఉంది కదా, దీనికి నిబద్ధత మరియు ఉత్సాహవంతమైనటువంటి వ్యక్తులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ప్రత్యేకంగా క్వాలిఫికేషన్ అయితే అడగలేదు, కానీ డ్రింకింగ్ ఆల్కహాల్ ఇలాంటివి అయితే ఉండకూడదు. చీవింగ్ గుట్కా ఇలాంటిది అయితే చేయకూడదు. అంటే ఇలాంటి అలవాట్లు లేకుండా ఉత్సాహవంతమైన వాళ్ళు, నిబద్ధత కలిగిన వారి జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్కి 12th పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదా కంప్యూటర్కి సంబంధించి అంటే 12th పాస్తో పాటుగా కంప్యూటర్కి సంబంధించిన డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ కూడా కలిగి ఉండాలి. ఎవరికైనా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అలాగే డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనే జాబ్కి మాత్రం గ్రాడ్యుయేషన్ అనేది డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ లేదా సోషల్ సైన్సెస్ లేదా న్యూట్రిషన్లో చేసి ఉండాలి. మినిమం 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. గుడ్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా మంచి కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. ఇంటర్నెట్కి సంబంధించినటువంటి అవగాహన, ఈమెయిల్కి సంబంధించినటువంటి అవగాహన అయితే ఉండాలన్నమాట. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే నోటిఫికేషన్తో పాటు ఇచ్చినటువంటి ఈ అప్లికేషన్ ఫిల్ చేసి
అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 28 వరకు మాత్రమే ఉంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే ఛానల్లో చెప్తాను, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.